గారు మీకు గొప్ప, మా నాన్నగారు నాకు గొప్ప, మీ మమ్మీ మీకు గొప్ప, మా మమ్మీ మాకు గొప్ప. నేను నమ్మనంత మాత్రం ఆయన దేవుడు కాకుండా పోడు, వాళ్ళు నమ్మనంత మాత్రం నాకు ఈయన దేవుడు కాకుండా పోడు. నీవు నన్ను ప్రేమించి నాకు ఘనతనిచ్చావు గనుక నేను నిన్ను ప్రేమించాలి కదా అని అలాగ నలుగురితో కలిసిపోవడానికి, వాళ్ళని సంతోషపరచడానికి, వాళ్ళని ప్రీతిపరచడానికి కొంతమంది ఉంటారండి. మనుషుల్ని సంతోషపరచడానికి వాళ్ళ దేవుళ్ళు పొగుడుతారు, వాళ్ళ దేవుళ్ళకి జేజేలు కొడతారు. మీకు అర్థమైందా? ఏమంటే నువ్వు నన్ను ప్రేమించి మా దేవుడు గణపరిచావు గనక నిన్ను ప్రేమించి మీ దేవుడిని గణపరుస్తా అని వాళ్ళ దేవుడిని జేజేలు కొట్టుకున్నారు. ఎందుకలాంటి ఇప్పుడు క్రైస్తవుడివేనా అసలు? నీ నోట రాకూడని మాట వస్తే నువ్వు ఒక క్రైస్తవుడివేనా? జీవము కలిగిన దేవుడిని తిరస్కరించి, జీవము కలిగిన దేవుడిని ప్రక్కన పెట్టి అన్య దేవతలను లేకపోతే వాళ్ళని వీళ్ళని నువ్వు పొగుడుకుంటూ వాళ్ళకి జేజేలు కొడితే అసలు క్రైస్తవుడివేనా? నీ ప్రత్యేకత ఏది? బబులోనులో వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అగ్ని చల్లారిపోవడానికి, సింహాలలో మూయబడడానికి, వాళ్ళు ఆ దేశంలో వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడానికి గల కారణం ప్రత్యేకించబడిన వారై ఆ ప్రత్యేకతను కాచుకున్నారు. దేవుడు వాళ్ళని ఎక్కడ నాటాడు? ఒక సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్పేది కూడా ఏంటంటే, 1,000,000 మంది మధ్యలో నువ్వు ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వాడవైతే 1,000,000 మంది మధ్యలో నిన్ను ప్రత్యేకంగా నా దేవుడి పైకి లేవనెత్తుతాడు.